ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా పెద్ద ఎత్తున యుద్ధం చేసింది. 25 సంవత్సరాల పాటు అక్కడున్న ప్రభుత్వాన్ని తనే శాసించింది. అనేక దాడులు తాలిబాన్ల మీద చేసింది. ఆ టైంలో పాకిస్తాన్ నుంచి కూడా వెళ్ళి దాడులు చేసింది. పాకిస్తాన్ బేసుల నుంచి వెళ్ళి దాడి చేసింది. పాకిస్తాను సహకరించింది. సీన్ కట్ చేస్తే ఆ తాలిబాన్లు ఎక్కడున్నారు? పాకిస్తాన్లో తలదాచుకున్నారు. బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్లో ఉన్నాడు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళగానే పెద్ద ఎత్తున ఆయుధాలతో ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు? పాకిస్తాన్ నుంచి వెళ్ళారు. అంటే అమెరికాతో ఉంటూనే ఉండి పాకిస్తాన్ అమెరికాని మోసం చేసింది. అమెరికా చంపాలనుకున్న వాళ్ళని కాపాడింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ విషయంలో అదే అమెరికన్ మీడియా అనుమానం వ్యక్తం చేస్తోంది. పాక్ మాజీ జనరల్ అహ్మద్ సయీద్ ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ మునీర్కి ఎప్పటి నుంచో ఇరాన్లోని ఐఆర్జీసీతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా దాని కుద్ ఫోర్స్ నేత సులేమానీ, ఐఆర్జీసీ కమాండర్ హుస్సేనీ సలామీతో సంబంధాలు ఉన్నాయి. దీంతోపాటు ఇరాన్ సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులతో కూడా మునీర్కి పరిచయాలు ఉన్నాయి. ఇటు అమెరికా అటు ఇరాన్తో బలమైన సంబంధాలు ఉండటంతో మునీర్ దౌత్యంలో వ్యూహాత్మక ఇబ్బందులు ఉంటాయి. ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో అమెరికా నాయకులు పాకిస్తాన్ మీద అధికంగా ఆధారపడటం, నాడు పాకిస్తాన్ ఇటు అమెరికా నుంచి సాయం అందుకుంటూ తమ గడ్డ మీదనే తాలిబాన్ నెట్వర్క్ను చూసి చూడనట్టు వదిలేయడం, ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ డెమోక్రసీస్ సీనియర్ ఫెలో రోజీ ఉమా కూడా పాక్ మీద అనుమానం వ్యక్తం చేశారు. ఆ దేశ పాత్రను చాలా జాగ్రత్తగా అమెరికా అంచనా వేయాలన్నారు. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడేందుకు పాక్ పనిచేస్తుందన్న గ్యారంటీ ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. డబుల్ గేమ్ ఆడుతోందన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.